లేడీ డీజే అమ్మాయిలు వచ్చేశారు. ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పీఠంపై సస్పెన్స్ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన మహాయుతి ప్రభుత్వ ఏర్పాటుకు రెడీ అవుతోంది. అయితే సీఎం పదవి దక్కేది ఎవరికి అనే ఉత్కంఠ ఇంకా వీడలేదు. ఏక్నాథ్ షిండేకు మరోసారి ఛాన్స్ ఇస్తారా లేక ఫడ్నవీస్ కు ప్రమోషన్ దక్కుతుందా అనేది హాట్ టాపిక్ గా మారింది. అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకే ముఖ్యమంత్రి పీఠం దక్కాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కూడా ఫడ్నవీస్ కే జై కొట్టారు. ఆయనే సీఎం కావాలని తాము మద్దతిస్తామని ప్రకటించారు. సీఎం ఏక్నాథ్ షిండేను పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు కొత్తగా ఎన్నికైన శివసేన ఎమ్మెల్యేలు. ముఖ్యమంత్రి పదవి, కేబినెట్ కేటాయింపులపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఆయనకే అప్పగించారు. షిండేనే మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని పట్టుబడుతున్నారు శివ సైనికులు. ఆయన క్లీన్ ఇమేజ్, హర్యానా, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహాల పరంగా బీజేపీకి చేసిన సాయాన్ని పరిగణలోకి తీసుకోవాలని అంటున్నారు. అయితే అత్యధిక స్థానాలు గెలిచిన బీజేపీ ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్తుందో అనేదే అసలైన సస్పెన్స్. మహాయుతి కూటమి పార్టీల పెద్దలు సాయంత్రం ఢిల్లీ వస్తారని సమాచారం. బీజేపీ హైకమాండ్తో చర్చలు జరిపిన అనంతరం సీఎం పీఠంపై క్లారిటీ వస్తుందని తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి మహారాజకీయం ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతుండగానే మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మహావికాస్ అఘాడీలో చీలిక వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ కూటమిలోని 6 ఎమ్మెల్యేలు మహాయుతిలో చేరే ఛాన్స్ ఉంది. మరో 4-5 రోజుల్లో ఈ పరిణామం చోటు చేసుకునే ఛాన్స్ ఉంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో విపక్ష మహావికాస్ అఘాడీ తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయింది. కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహిస్తూ పీసీసీ అధ్యక్ష పదవికి నానా పటోలే రాజీనామా చేశారు. కూటమిలో భాగంగా 101 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 16 స్థానాలు మాత్రమే గెలుచుకోవడంతో పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. మహారాష్ట్ర ఏర్పడిన నాటి నుంచి ఎన్నడూ లేనంత బలహీనంగా కాంగ్రెస్ మారిపోయింది. 2021లో నానా పటోలే మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సకోలీ స్థానం నుంచి 208 ఓట్ల మార్జిన్తో గెలుపొందారు.